పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి బాగోతం బట్టబయలైంది. తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు అధికారులు ఒకే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో డాక్యుమెంట్ రైటర్ దస్తగిరి పాషాపై రియల్ ఎస్టేట్ వ్యాపారి దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సబ్ రిజిస్టర్ గోప్యంగా ఉంచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి బాగోతం బట్టబయలైంది. తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు అధికారులు ఒకే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో డాక్యుమెంట్ రైటర్ దస్తగిరి పాషాపై రియల్ ఎస్టేట్ వ్యాపారి దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సబ్ రిజిస్టర్ గోప్యంగా ఉంచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, పెద్దపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒకే భూమికి డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కలకలం సృష్టించింది. ఖచ్చితంగా ఇది అధికారులు తప్పిదం వల్లే జరిగింది అనేటువంటి ఆరోపణలు వెలువడుతున్నాయి. రియాల్టర్లు అందరూ కూడా ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ డాక్యుమెంట్ రైటర్ ఎవరైతే ఉన్నారో అతని పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే డాక్యుమెంట్ రైటర్ ని నిలదీస్తూ అతనిపై దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది కొంత ఆలస్యంగా వెలుగు చూస్తుంది. అయితే ప్రస్తుతం దీనిపైన రియల్టర్లు అందరూ కూడా ప్రెస్ ముందుకు వచ్చేటువంటి సన్నద్ధం అవుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు అలాగే కొంతమంది వ్యక్తులు కలిసి ఈ వ్యవహారానికి పాల్పడ్డారనేటువంటి అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేవలం పేపర్లు తారుమారు అవ్వడం వల్లనే ఈ ఘటన జరిగింది అనేటువంటి సమాచారం మనకు అందుతోంది. అయితే దీనిపైన ఫుల్ క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థలో జరుగుతున్నప్పుడు ప్రతిదీ ఖచ్చితమైనటువంటి ధృవీకరణ జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి సమయంలో ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయి దానిపైన సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. దొంగతనం ఆర్డర్ చేయించి ఎడిటింగ్ పెట్టిందని మీ మీద ఆరోపణ చేస్తాను. ఆర్డర్ పట్టుకుని నేను ఇల్లు పెట్టిందని ఆయన అంటాడు. దీన్ని మీ సబ్ రిజిస్టర్ ఆఫీసుని మార్చి 685 గదాలకు 4 ఆర్డర్ వచ్చినట్టు దొంగ సర్టిఫికేట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసి మీ రిజిస్టర్ ఆఫీస్